హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెస్టలాస్ కిచెన్. ఈరోజు ఒక స్వీట్ ఐటెం బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా 2 గ్లాసులు జల్లించి ఉంచుకున్న శనగపిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తీసుకోండి. అంటే గ్లాసుకి నిండుగా తీసుకోండి. ఇలా 2 గ్లాసులు శనగపిండి తీసుకొని, తర్వాత పావు స్పూన్ కన్నా తక్కువ వంట సోడాని వేసుకోండి. అండ్ ఈ రెండిటిలిని ఒక్కసారి స్పూన్‌తో చక్కగా కలుపుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ దోస పిండి కన్నా కొంచెం థిక్‌గా ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకే. వాటర్ మాత్రం ఒకేసారి వేసుకోకండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్‌ని కొంచెం వేడెక్కనివ్వండి. చూడండి, మీ దగ్గర గాని బూందీ గరిటె ఉంటే ఇలా బూందీ గరిటెతో వేసుకోవచ్చు. లేదంటే చిల్లులు గరిటెతో అయినా. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పోర్షన్ పిండిని ఆయిల్‌లోకి వేసి చూసాను. చూడండి, పైకి తేలింది అంటే మన ఆయిల్ వేడెక్కింది. ఈ బూందీ గరిటెని ఆయిల్‌కి కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మన బూందీ షేప్ బాగొస్తుంది. చూడండి, ఇలా ఒక గుంట గరిటె నిండుగా పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ బూందీని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బ్యాచ్ బూందీ వేయడం అవ్వగానే గరిటెను వెనక్కి తిప్పి పిండంతా ఇలా తుడిచి ఉంచుకుంటే మనకి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లడ్డు చేసేటప్పుడు మన బూందీ మరీ క్రిస్పీగా ఉండకూడదు. బయట నుంచి కొంచెం క్రిస్పీగా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్‌లో నుంచి తీసేయొచ్చు. ఇప్పుడు ఇందాక వేసినట్లుగానే ఇంకా మిగిలిన పిండితో కూడా ఇలాగే బూందీ తయారు చేసి ఉంచుకోండి. బూందీని ఆయిల్‌లో నుంచి తీసుకునేటప్పుడు ఇలా ఇంకొక కన్నాలుండే గరిటెలోకి గాని తీసుకున్నారంటే నూనంతా చక్కగా కిందకి ఒరిసిపోతుంది. అండ్ ఇలా చేసుకునేటప్పుడు ఒక 2 బ్యాచెస్ మాత్రం కొంచెం దోరగా వేయించుకొని పక్కనుంచుకోండి. తర్వాత ఎందుకది దోరగా వేయించుకోమన్నానో చెప్తాను. ఒక క్విక్ రీక్యాప్ బూందీ ఎలా చేస్తున్నానో చూడండి. మనం తీసుకున్న 2 గ్లాసుల పిండికి ఇంత బూందీ వచ్చింది. నేను ఇందాక 2 బ్యాచెస్ కొంచెం దోరగా వేయించుకోండి అన్నాను కదా! అది ఇందుకే. చూడండి, ఈ 2 బ్యాచెస్ బూందీని ఇలా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం డార్క్ టెక్స్చర్‌లోనే ఉన్నాయి ఇవి. వీటిలిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మన లడ్డులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ని వేపుకుందాం. ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని కప్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని అలాగే కొంచెం వేపుకొని అది కూడా పక్కన బౌల్‌లోకి తీసి ఉంచుకోండి. చూడండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇలా వేగాలి. ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందాము. మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపిండి తీసుకున్నామో, అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటరు, 2 గ్లాసుల పంచదార. వాటర్ కొంచెం వేడెక్కాక 2 గ్లాసుల పంచదార వేసేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడే చిన్న పచ్చకర్పూరం ముక్కని వేసుకోండి. ఈ పచ్చకర్పూరం ఎంతో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చూడండి, ఇలా నలిపి వేసేసుకోండి. ఇప్పుడు మన పంచదార అంతా కరిగిపోయింది. ఒక్కసారి పాకం ఎలా ఉందో చూద్దాం. లడ్డూకి పాకం బాగా లేత తీగ పాకం రావాలి. అంటే అంటనట్టుగా ఉండాలి. చూడండి, ఇలా లేత తీగ పాకం. జస్ట్ అలా టచ్ అవుతున్నట్టు. నేను మీకు ఒక 2, 3 టైమ్స్ చూపిస్తున్నాను. సో, పాకం అర్థమవుతుందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన బూందీ అంతా కూడా మన పాకంలోకి వేసేసుకోండి. పాకం ఎంత మాత్రం ముదరకూడదు. ఎంత లేత పాకమైతే మన లడ్డు అంత జ్యూసీగా ఉంటుంది. ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా! ఆ మిక్సీ వేసుకున్న బూందీ పొడిని కూడా ఇప్పుడు ఇదే పాన్‌లోకి వేసేసుకోండి. చూడండి, ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ఈ మిశ్రమం కొంచెం లూజ్‌గా ఉన్నట్టు తెలుస్తుంది కదూ! కొంచెం సేపు ఆరిన తర్వాత ఇది గట్టిపడుతుంది.
నేనిక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 8 యాలక్కాయలని మిక్సీలో పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఏసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, నేను ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ మొత్తాన్ని ఇందులో వేసేసాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూని కట్టుకోండి. నేను ఈరోజు మీకు చూపించిన క్వాంటిటీతో కరెక్ట్‌గా 25 లడ్లొస్తాయి. చూడండి, ఈ సైజ్‌వి 25 వస్తాయి. బావుంది కదూ! మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్. ఈ వీడియోని గాని మీరు ఇంగ్లీష్‌లో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉండే లింక్‌ని క్లిక్ చేయండి. బాయ్ వన్స్ అగైన్.